సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్, వెల్కమ్ టు 95 న్యూస్ గలట. మిమ్మల్ని అందరినీ గలట గ్యాంగ్ షోతో మిమ్మల్ని అందరినీ ఎంతగా నవ్వించారో చూసారు కదా. మరి అదే స్క్రిప్ట్ తో ఇప్పుడు రాబోతున్నారు. ఆటో అంటే ఏంటి, ఆటో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయో ఒక ఆటో కంటెంట్ ని తీసుకుని వారికి కస్టమర్లకి మధ్య ఉండే ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉంటుందో, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయో ఒక చక్కని కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నారు గలట గ్యాంగ్. అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు నేనందరికీ సొంత వాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంత వాణ్ణిరా. నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, నేను ఆటో వాణ్ణి, అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఆటో వాడిని అన్నగారి. చెప్పరా నువ్వేంద్రేడా ఆటో వాళ్ళరా రే? నేనేమన్నా 1000 వాళ్ళ అంటరా? నేను ఆటో వాళ్ళ స్వామి. కనిపించట్లేదురా. నీ మక్క చూసి అట్ట కనపడుతుంది ఏంటి? సరే గానీ ఎందుకు ఇటు వచ్చినావు? ఏం చేస్తావురా? ప్రతి అందమైన అమ్మాయి ఆటోడికే పడుతుందిరా. అందుకే ఫిక్స్ అయిపోయి ఆటో కొనేసాను. 2 రోజుల్లో ఆటోలో ఒక అమ్మాయి ఎక్కి తిప్పుతాను రా నేను. అమ్మాయి ఎక్కుతుందో నువ్వు ఎక్కుతావు ఆటోలో. రెండు జరుగుతాయి. ఏం లాభంలే. నువ్వెందుకు ఆటో వేసుకున్నావు మరి? ఏం లేదురా, మన రజనీకాంత్ సార్ ఉన్నారు కదా, భాష తెలుగు భాష కాదు ఇంగ్లీష్ భాష కాదు, రజనీకాంత్ భాష గారు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నారా నేను? ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఆటో వేస్తున్నావు? అవును. ముత్తు సినిమా అడుకోరా పోయి బయటన. ముత్తు సినిమా లాగా నువ్వు కరెక్ట్ గా ఉంటావు కదా అట్లే. సరేలే. రే, నాకంటే జూనియర్ రా నువ్వు. అలాంటి వాడివి నాకంటే ముందు వచ్చావు. కాదు, నీవు ఎందుకు వచ్చావు ఈ స్టాండ్ లోకి? స్టాండ్ వచ్చింది నేను. ఆ క్వశ్చన్ నేనే అడగాలి ఫస్ట్. ఫస్ట్ స్టాండ్ వచ్చింది నేను. ఫస్ట్ నేనే ఫస్ట్ స్టాండ్ వచ్చాను తెలుసా? నేనేమో స్టాండప్ కామెడీకి వచ్చాను రా. నువ్వు దేనికి వచ్చినా ఫస్ట్ నేనే వచ్చా స్టాండ్ కి. నేనే స్టాండప్ కామెడీకి రాలా, నేను స్టాండ్ కి వచ్చా. నమ్మట్లే కానీ కాదురా, నీ ఏజ్ ఎంతరా? నువ్వు ఈ వయసులో ఎందుకు ఇవన్నీ నీకు? మాట్లాడాలరా? ఏదంత తెలుసు అసలు నీకు? నీ ఏజ్ ఎంతరా? డ్రైనేజ్ అంతా ఇక్కడ కొడతా అని చెప్తున్నాను. ప్రతిసారి పోలీసులు నాకు ఫోన్ చేస్తారా తెలుసా నీకు? ఆ విషయం అసలు ఎందుకే? ఎందుకురా? చలాన గడ్డానికా? ఒక విషయం తెలుసా, నేను ఎప్పుడు పోలీసులు దొరకలేదు తెలుసా? ఎందుకు తెలుసా దొరకలేదు? తాయి పెట్టారు నాటు ఎక్కుతాడు. రే మమ్మ జాగ్రత్తగా ఉండవు. చిన్నప్పుడు అయితే నేను వదిలేదు చెప్తున్నా. తాగేసి పక్కన పడిపోతున్న ఆటోలు ఎక్కించుకుని పోయాను నేను. సరే అన్నీ చెప్తా. వెయిట్ నువ్వు సంస్కారమా? దానికి ఆస్కారం లేదు నీకు. వద్దులేదు, అది సెల్లో బాగుంటది. నేనంత మంచోడిని తెలుసా? నా ఆటోల పైన గర్భిణీ స్త్రీలు ఉచితంగా తెలుసా? ఉచితంగా తీసుకెళ్తాను. నువ్వు గర్భిణీ స్త్రీని ఉచితంగా తీసుకెళ్తావు? అవును. నేనేం చెప్తాను తెలుసా? గర్భిణీ స్త్రీ అవ్వడానికి ఆటోలు తీసుకెళ్తా.
తప్పేం తప్పు అప్పుడు అది రాత్రి నువ్వు రూమ్ తిత్తుకోవేంది ఇద్దరు ముగ్గురు ఆటోలో నొక్కపోతున్నారండి పడే మరి నేను ఆటో కరుగులో ఉన్నా నువ్వు ఇంకా నాకన్నా సరిగా ఉన్నావు. నేనేమంటానంటే 2-3 ఎక్కువ అయితే ఆటో పడి అసలు ఇత తోలుతాను నాయాల నీకు లైసెన్స్ ఉందంట అసలు లైసెన్స్ నాకు టచ్ అసలు టచ్ చేస్తారా పొట్టిన ఆవురా ముందు లైసెన్స్ చెప్పురా నీకు లైసెన్స్ చూపించరా ముందు చూపిస్తాను నీకుందా నాకుంది నాకు లైసెన్స్ ఉంది చెప్పు ఏది చూపి రోజు పాటలు లయ వేస్తాను రాటెల్లో సరిపోతారా లైసెన్స్ కి ఒరే లయా పాటలు అంటే లైసెన్స్ రాదురా నువ్వు డ్రైవింగ్ చూసుకుంటే లైసెన్స్ పొట్టినాయలా చూస్తావా వద్దులే స్పీడ్ వద్దురా కనీసం నీకు కాలని అంతా ఏంట్రా బండిలో కావాలనుకో ఆటో కదా నువ్వు తోలేదే ఆటో కాదు నాకు 24 hours సర్వీస్ తెలుసా ఆటో ఏ సర్వీస్ రా నువ్వు 24 hours చేస్తా ఉంటావు నాది 24 కంటే ఎక్కువ చేస్తాను నేను ఏంటిది రాత్రి పూట చేస్తా అంటారు నువ్వు చేస్తావు రాత్రిపూట ఎందుకు చేయవు సరే గానీ నువ్వు ఈ గల్లీలో ఏం నడుపుతాను షేర్ ఆటో నడుపుతున్నావు మామూలు ఆటో ఇందులో షేర్ ఆటో అంటే ఏం చెప్పురా షేర్ ఆటో పక్కన షేర్ ఆటో షేరు పక్కన ఆటో అంటే షేర్ ఆటో బా ఏమైనా తల బాగా పెరిగిందిరా సరే గానీ నాది ఎక్కువ బుక్ అవుతుంది తెలుసు ఆన్లైన్ లో ఆటోని నాదేమైనా పెన్సిల్ అవుతుందంటరా నాది కూడా ఆన్లైన్ బుక్ అవుతుంది ఎటు పోయారు నీకే తెలుసా పక్కనే ఉన్నాంట నేను నా రూమ్ పక్కనే ఆటో సౌండ్ వస్తాను రా నా సౌండ్ అది ఆటో సౌండ్ తప్ప ఏది రాదులే అన్ని సౌండ్లు వస్తాయి ఇది ఇక్కడ ఈ సిటీలో ఆటో చక్రం తిప్పుతాను తెలుసా నేను చక్రం తిప్పుతావా నేనేమన్నా చక్రవాకం సీరియల్ భూచక్రం తిప్పుతానంటారా నేనేమన్నా నేను కూడా చక్రం తిప్పుతా చక్రం సీరియల్ కోసం మాట్లాడతాను మీ ఆవిడ చూసుకోరా సీరియల్ పోయి బయటికి వెళ్ళి మా ఆవిడ దగ్గర రావద్దు నువ్వు చెప్తానా నేను రాలేగానే జోలికి రావద్దని బూట్లు కావాలి కొనుక్కుంటాను అరే అసలు అర్హతలు ఏంటి తెలుసారా నీకు ఆటో నడిపితే అర్హతలు ఏమో గానీ 6 హత్యలు ఉన్నాయి చూపిస్తారా నడుపుకుంటాను ఇన్ని మాట్లాడుతున్నా స్టేటస్ అని తెలుసా నీకు అసలు నా స్టేటస్ తెలుసా నీకు ఏంటి ఈ స్టేటస్ చెప్పు ఫస్ట్ సారీ నెట్ బ్యాలెన్స్ అయిపోయింది చూడలేదు హాట్స్పాట్ ఆన్ చేయనా వద్దులే ఏ స్పాట్ లో వద్దు నువ్వు ఏ స్పాట్ లో ఉంటావు తెలిస్తే కదా ముందు నైట్ ఆడుంటావు ఈడ అంటావు తెలియదు మళ్ళీ ఆడిపోతే ఇక్కడికి వస్తా అంటావు ఏదైనా ఆటో ఉంటది కదా ఆటో కథలు కొయ్యి అంటే వచ్చేస్తారు అన్నమాట ఆటో లోపల ఏమైనా కుయ్యి అనిపిస్తా నాకు భయం వేస్తాను అవును ఈ మధ్యన విన్నాను నీ ఆటోలో ఎంప్లాయీస్ ఎక్కుతానట తీసి చెప్తా చేది ఆటోలో ఎంప్లాయీస్ ఎక్కి చెప్పురా ఎక్కి దిగి వెళ్ళిపోతారా దిగిపోతారా ఏ రేట్ ఎక్కువనేటి వెయిట్ ఎక్కువని నీకంటేనా మాది కూడా అట్లా ఉందిలే కనిపిస్తుంది పాడైపోతుందా సిగరెట్ కాల్చుకున్నా ప్లీజ్ హలో ఆటో
మాట్లాడుతున్నాయి పలుకు. అరే బాబు ఆటో కదా నిన్ను పిలుస్తున్నాను నేను. నాకు పేరు లేదేంటి? హలో ఆటో అంటే హలో ఆటో. దొరికావు. మియాపూర్ వస్తావా? ఎంత ధైర్యం నీకు మా అయ్యపూర్ని అంటావు నువ్వు? మళ్ళీ మామాపూర్ కాదయ్యా మియాపూర్ వస్తావా? మామూలు పూర్ అంటున్నాడు రీడు. మామూలు పూర్ అంటున్నాడు రీడు. నువ్వు మీ మామ పూరే కదరా. ఆడికి సపోర్ట్ చేస్తావు నువ్వు? ఏమి ఎత్త కూడా పూరేనా? తోలు తీస్తాను ఇక మళ్ళా మన కూడా పక్కన వచ్చినప్పుడు మాత్రం తోలు తీస్తాను తెల్ల తోలు వెళ్ళాలంతా. రాత్రి వేసినారు టైం అయిపోతుంది. ఆఫీస్ మియాపూర్ నువ్వు వస్తావా చెప్పా? ఎక్కడ పో? కొండాపూర్ తెలుసా? రే అన్నను కొండాపూర్ అంటున్నాడు. కొండన్నను పూర్ అంటున్నారు వాడు. సపోర్ట్ ఇచ్చావా? మనకి ఆటో తీర్చారా? కొండను పూర్ అంటావు నువ్వు? కొండాపూర్ వస్తాడు అడుగుతున్నాను బాబు. అది కాదండి మా అన్న కొండ పూర్ అన్నావు నువ్వు. మా అన్ననే కొండ పూర్ అంటే తర్వాత ఈ కొండలు కూడా పూర్ అంటావు. ఇంకా యమానీలు కొండలు అనలేదు. ఇమానిల్ కొండలు అంటావు నువ్వు? ఎంత అడిగిన ఫ్యాన్ తెలుసా ఇమానిల్ కొండలకి? అదే డిజైన్ నేర్చుకున్నాను తెలుసా? కానీ నాకు టైం అవుతుందన్న మణికొండ. ఈ కొండల గురించి మారుతూనే మళ్ళీ మణికొండ అంటావేంద్రా నువ్వు? ఎక్కడ దొరికారా బాబు? మా అన్నకి ఎంత కొండలు ఉంటే మాత్రం పిచ్చారి కొండ అని చెప్పి మొంగడు కొండ అంటావు నువ్వు. రే వారికి కొట్టుకొని నన్ను దూరుతాను కదా మధ్యలో నువ్వు. కొండలాగే ఉంది. ఎందుకు మీ ఆటో మొక్కలా లేవే? కనీసం పోలికలుగా ఉండవు ఆటో మొక్కలు. ఆటోకి ఎట్ట పోలికలు ఉంటాయిరా? మకాలు కాదు మేము. మరి ఆటో ఎందుకు వేస్తున్నారు? ఆటో మొక్కలా లే మీరు. ఎట్టున్నారా? చెప్పాను కదరా నేను ఎప్పటికైనా సినిమా హీరోలాగా అవుతానండి. నేను కూడా అవుతానని చెప్పాను కదరా. కమెడియనా హీరోరా? ఏ సినిమాలో ఆఫర్లు వచ్చారా నీకు? 2 సినిమాలు వచ్చాయరా. ఒకటి మంచి సినిమా, చెడ్డ సినిమా. నాకు వచ్చాయి. కింద సినిమా పైన సినిమా. కాదురా, ఇప్పుడు ఏదైనా మనం హైలైట్ అవ్వాలంటే ఏం చేయాలా? తమ్ముడు బాగా గుర్తుపెట్టాడు రా. ఏదైనా సరే మన ఇద్దరు సినిమా మొహాలు. మన ఇద్దరు మీ మొఖాలు మీరు ఆటో సినిమాలు చేస్తారా? మన దగ్గర రీల్ ఎక్కువ ఉన్నాయి తెలుసా? ఏ రీల్? టుపాకులు టుపుకు కొట్టే రీళ్ళు. సరే కానీ ఒకప్పుడు అడిగారు తెలుసా? ఒకప్పుడు జబర్దస్త్ అడిగారు ఎన్నో. అదే సెట్ క్లీన్ చేయను. ఏట్రా అంత మాట అనిస్తావు నువ్వు? మొన్న అడిగింది నువ్వే కదరా. మొత్తం క్లీన్ చేసి పడేస్తా సెట్ కొత్త అన్నావు కదరా. ఇంకోసారి సెట్ క్లీన్ అన్నావంటే బాగో చెప్తున్నాను. మళ్ళీ ప్రొడక్షన్ అడుగుతాలైతే. సైకిల్ చేస్తాను ఇలాగ. సైకిల్ ఆఫీస్కి వెళ్ళాలి. టైం అయిపోయింది కదరా. తయారు చేసాక ఇంకా నువ్వేం చేయాలి? టైము ఆఫీస్ టైం అవుతుందా? ఆఫీస్ టైం పడితే ఆఫీస్ అడగాల. నువ్వు అడుగుతున్నావు ఏంది? సరే మీటర్ పైన ఎంత ఇస్తావు చెప్పు? మీటర్ దిగుతుంది లోపలికి. పంచులేస్తా నువ్వే చేసినవరా? టీమ్ లీడర్ వాయిడా పడదు. నా ఆటో ఎక్కువ వెళ్ళడమే కావాలి. అది ఎక్కు. సరే ఎక్కు. నేను ఖాళీగా ఉన్నాను రా. మరి ఎక్కురా. సరేరా.
ఎక్కువ అంటే నన్ను ఎక్కడం కదరా నాయన. అట్టి చెప్పాలి ఎక్కి అలవాటు నువ్వు ఏది వదిలిపెట్టావు అన్ని ఎక్కుతా అంటావులే. స్టార్ట్ చేయి ఆటో. స్టార్ట్ చేయి. గేర్ ఎవరిని కిందది స్కిట్లు లాగుతున్నావు కదా, మళ్ళీ ఏం లాగేది నువ్వు? ఇది లాగుతా నెలకు లాగపోతే నీకు తోలదుగా ముందుకి. సరే సరేలే. ఏదంటే ఏదంటే లాగేవు. కాళ్ళు ఉందాడా? లాగుతా లాగు. సౌండ్ అవుతుందా? వచ్చిందా? రాలా. మళ్ళా లాగు. రాలా. ఇంకా రాలేదా? ఏ వద్దు, నీ కీస్ ఆన్ చేయాలి. సారీ. ఆంచే మరి నేను కొట్టు, ఇప్పుడు కొట్టు. స్టార్ట్ అయింది. ఓకే. అరే ఇది ఆటో రా, ఎఫెక్ట్ ఏంటి రా? ఓకే ఓకే. నువ్వు ఇద్దరా రే? నేను ఇవ్వట్లేదురా. నువ్వురా అది ఎఫెక్ట్ ఏంది చూస్తాను. నేరాలు కొంచెం చచ్చిపోయిన చూస్తాను కదరా. టైం అవుతుంది ఆఫీస్. సరే సరే చెప్పు. ఇక్కడ దగ్గరలో ఏమైనా బిల్డింగ్లు ఉన్నాయా? ఉన్నాయరా. ఏ బిల్డింగ్? ఉన్నాయా బిల్డింగ్లు? ఏ బిల్డింగ్? బాడీ బిల్డింగ్ రా. బాడీ బిల్డింగ్ కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయట అడుగుతున్నాను నేను. నువ్వు ఎఫెక్ట్ ఇవ్వరా? వద్దురా ఇంకేద్దు. బిల్డింగ్ లా ఇవన్నీ మళ్ళీ చూసుకో. ఏమైనా బార్లు ఉన్నాయి? బార్లు రే బారా? బార్లు ఉన్నాయి రేడా? ఏ బార్? చాకోబార్. ఇంకా దూరంగా ఎక్కడ ఉన్నాయి? అండమాన్ నికోబార్ దగ్గర వెళ్తావా? ఈయన చంపే వాళ్ళే తీసుకొని పోతారు. ఆటోలో ఎక్కి ఆటోలా వాళ్ళ. సరేలే. డ్రైవింగ్ బాగా చేస్తాడా? చాలా బాగా చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? తోలుతాడు బాగా తోలుతాడు. ఉదయం పూట ఆటో తోలుతాడు, రాత్రి తాగి తోలుతాడు ఎదవా. రే మరేంటి సీక్రెట్ చెప్పొద్దురా రే. చెప్తాను రా. మొన్నగా తాగి పడిపోయావు నువ్వు. రే నా ఆటోలు ఎట్టోళ్ళు ఎక్కుతారు తెలుసా? ఎట్లా ఎక్కుతారు? కోట్లు ఎక్కుతారు తెలుసా? కృష్ణానగర్ లో అందరూ కాస్ట్యూమ్లు ఎక్కుతారు కోట్లు వేసుకొని. రైట్ లెఫ్ట్ రైట్. ఒరేయ్ నువ్వు రేపు చేస్తున్నావా? నువ్వు నా మీద పడుతున్నావురా? రైట్ లెఫ్ట్ అన్నావు కదా మరి. నువ్వు నేను తిరగమని ఏదిరా? ఆటో తిరగమన్నా నువ్వు తిరుగుతాను మీదరా? రాత్రిపూట సందులు తెప్పించుకుంటే అంత బాగుంటది. నువ్వు తిప్పితే ఇలాగే ఉంటది మరి. నేను తిరిగేది రాత్రుల్లో. ఏం తిరిగేది ఏదో చెప్పు. డౌట్, నీ ఆటో అక్కడ వదిలేసావు కదా? నువ్వు ఎఫెక్ట్ అవ్వట్లేదు. అది మరి ఎవరు పట్టుకెళ్ళిపోరు? ఎవరు తీసారా? వాళ్ళు తీసుకెళ్ళిపోయి తమ్ముడు. మన ఆట అయితే కదా బాధపడలే. బాగుంది కదా ఆటో. ఈ ఆటో కూడా నాది కూడా కాదు. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావురా? ఏడవతో నాకు తెలీదు. అదిరా ఇప్పుడు దొరికారా నాకు పడకల్లారా. నేను ఎవరో తెలుసా? ఆపు, నువ్వు ఆపు. లేదు సార్, మొత్తం ఫుల్ ఉంది ఇది. క్వార్టర్ కావాలని చెప్పి తెప్పిస్తాం. ఏరే బాబు, నేను ఎవరో తెలుసా? ఎవరు? రాంబాబు కదా. ఎస్ఐ ఇక్కడ దొంగాటోలు మీరు నడిపి ఎవరైతే పట్టుకొని దొంగనా కొడకలా రండి మీరు. సార్ మీరు ఏదో మీటర్ పైన ఎక్కువ ఇస్తా అని చెప్పి నమ్మేచ్చారు కదా సార్. అలా కాదురా, ఎవరెవరు దొంగాటోలు ఎక్కడెక్కడ దోచుకుంటున్నారో అది కనిపెట్టడానికి ఈ వేషంలో తిరిగా. ఆటో ఆగలేదు సార్. రండి మీరు. పుట్టినారా? లాగేస్తున్నాడు. చూసారు కదా మా గలట గ్యాంగ్ షో. ఆటో వాళ్ళ గురించి మీకు ఎంత అర్థమైతే చక్కగా కళ్ళ కట్టినట్టు చూపించి నవ్వించారు. మరి వాళ్ళందరినీ ఒకసారి చూడాలనుకున్నారు. లెట్స్ వెల్కమ్ గలట గ్యాంగ్ షో. చూసారు కదా ఇప్పటి వరకు మా గలట గ్యాంగ్ మిమ్మల్ని అందరినీ ఎంతగా అలరించారో, ఎంతగా నవ్వించారు. మరో కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు సరికొత్తగా రాబోతున్నారు. మీరు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు తప్పకుండా చూడండి మీ 95 న్యూస్ లో గలట గ్యాంగ్ షో.